ఎక్కడ చీరాల, ఎక్కడ హైదరాబాద్ అండి. ఇది కేవలం మీ వల్లే అనమాట. మీ సపోర్ట్ వల్ల నేను అక్కడి దాకా వెళ్ళాను. వీళ్ళందరూ ఎవరో మీకు తెలుసు కదండి. అమ్ము, ఆర్కే అక్క అండ్ మౌనిక అక్క అనమాట. ఎంఎన్వి ఫుడ్ బ్లాగ్స్ అక్క చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది కేవలం మీ వల్లే నేను సాధించగలిగాను. అండ్ మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వెళ్ళాను. కావాలంటే చూడండి. అమ్ము, ఆర్కే అక్క తన ఛానల్లో నా ఫోటో పెట్టుకున్నారు. అండ్ ఎంఎన్వి ఫుడ్ బ్లాగ్స్ అక్క కూడా పెట్టారనమాట. వాళ్ళ ఛానల్స్లో నా ఫోటో ఉండటం ఎంతో గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ మాధురి టెక్ వరల్డ్ అక్క మనం చాలా బాగా సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా వెళ్ళి వీడియో పోస్ట్ చేయమ్మా, నేను చూస్తాను రిప్లై ఇచ్చారు. అండ్ అక్కడికి ఎంతమంది వచ్చారు, ఎవరెవరితో కలిసాను అవన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. అండ్ నా జీవితంలో సుమక్కను కలుస్తానో కలవను అనుకున్నాను. బట్ అట్ లాస్ట్కి ఈవెంట్ తర్వాత కలిసేసానండి. ప్రవళిక రిచ్చక్క, సంతోష్ కసాల్, సుచిత్ర అన్న, లతక్క అండ్ జయోమయోన్ అక్క, అను నాగ్నాని అక్క, సంగీత అక్క, మౌనిక అక్క అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్తో కలిసాను అనమాట. ఇటైతే జయ అమ్ములు అండ్ పావని అక్క అనమాట. కాతదీపం ఫేమ్ అక్క అనమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. సో ఇవన్నీ కబుర్లు మీరు కూడా వినాలి అనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి. ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క ఛానల్లో చూస్తూ ఉంటాం. అలాంటిది అందరు యూట్యూబర్స్ ఒకే ఈవెంట్లో కలిసి దాన్ని ఏమంటారు తెలుసా అండి మీకు? సోషియోవుడ్ ఇన్ఫ్లుయెన్స్ మీటప్ అని అంటారు. నాకు ఎలా వచ్చిన ఛాన్స్ అనుకుంటున్నారా? బై గాడ్ గ్రేస్ అండ్ మీ దయ వల్ల, ఖచ్చితంగా మీ దయ వల్ల చెప్పుకోగలుగుతాను. నాకైతే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందండి. ఆ తర్వాత కాల్ వచ్చింది. సో కన్ఫర్మ్ చేసుకొని నేను మా ఆయన మాత్రం జిగేల్ అనుకుంటా రెడ్ అండ్ రెడ్ డ్రెస్సెస్ వేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఈ రెడ్ డ్రెస్ కుట్టింది మాత్రం మా అత్తే అనమాట. చాలా క్యూట్గా కుట్టింది. అండ్ ఫ్లవర్స్ అన్నీ బాగా పెట్టింది అనమాట. డ్రెస్ నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడో భూమి పుట్టక ముందు చూశానండి హైటెక్ సిటీ. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మ్యాక్సిమం ఒక 20 years అయిపోయింది నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ చూసేసి. ఇక్కడే పక్కనే చాలా పెద్ద పెద్ద మాల్స్ కూడా ఉన్నాయండి. అండ్ లాస్ట్కి అయితే వచ్చేసామండి ఈవెంట్కి అయితే. చూడండి ఎంత బాగుందో, ఎంట్రన్స్లోనే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏందో గాలో తేలుతున్నట్టుగా ఉందండి నాకు, మా ఆయనకు మాత్రం. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, ఎవరైనా కలుద్దామా అని యాంగ్జైటీతో ఉన్నామన్నమాట. సో నేను మా ఆయన మాత్రం సరదాగా అలా వీడియో అయితే తీసుకున్నాము. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్ చూడడానికి హైదరాబాద్ వచ్చామా అనిపించేలా ఉందన్నమాట మాకైతే. ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడికి బయటికి రాము కదా, రేర్గా వస్తాం కాబట్టి అలా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట. మన మెయిల్కి వచ్చింది చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసేసి మన చేతికి అయితే ఒక ట్యాగ్ వేస్తారు. అది సోషియోవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ అని ట్యాగ్ అయితే వేస్తారు. మా ఆయన అక్కడ చెక్ చేయించుకుంటున్నాడు కాబట్టి ఆ మెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేస్తున్నారని నేను ఈలోపు ఇలా వీడియో తీస్తూ ఉన్నానండి. వాళ్ళు చూడండి ఆయన చక్కగా ట్యాగ్ వేసేసి వెల్కమ్ మ్యామ్ అంటే నాకు ఎంతో బాగా అనిపించింది అనమాట. ఇంక తర్వాత మేమిద్దరం లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఐ లవ్ టీ హబ్ అని ఒకటి ఉంది. అది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అందుకే సరదాగా అక్కడైతే దిగానండి. ఈ ఈవెంట్లో చాలామంది డ్యాన్సర్స్ కూడా వచ్చారు. కూచిపూడి చిన్న చిన్న పిల్లలు భలే ముచ్చటగా వేశారండి. నాట్యం మాత్రం భలే వేశారు, కూచిపూడి డ్యాన్స్ మాత్రం. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అక్కడ వాళ్ళే ఇన్ఫామ్ చేశారు, ఇలా లిఫ్ట్లో వెళ్ళండి 5th floorకి అని చెప్పేసి. అందుకని మేము లిఫ్ట్ ఎక్కేసి అయితే పైకైతే వెళ్ళిపోయాము. నాకైతే లోపలికి వెళ్తుంటే ఏదో తెలియని భయం అనమాట. అంటే ఒక పక్క ఆనందంగా ఉంది, ఒక పక్క భయం కూడా వేస్తుంది. అసలు ఆ ఈవెంట్ ఎలా ఉండిద్దో, ఏం చేస్తారో ఏంటో అని చాలా అంటే చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. ఈ లోపే మన అమ్ము అక్క అండ్ మౌనిక అక్క అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చినా నేను కొంత ఫ్రీగా అయ్యాను అనమాట. చాలా బాగా కంపెనీ మంచిగా చూసుకున్నారు, చాలా మంచి కంపెనీ ఇచ్చారు. అసలు ఇలా కూడా ఈవెంట్లో ఇలా మంచి కలుసుకుంటామా అనేలాగా ఉందన్నమాట ఈవెంట్ మాత్రం. అంటే మనకి తక్కువ సబ్స్క్రైబర్స్, వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా కలిసిపోయారనమాట. ఇద్దరు అక్కలు మాత్రం నన్ను బాగా చూసుకున్నారు. చెప్పాలంటే నేను ఉన్నంత వరకు మేము ముగ్గురం ఒకే చోట కూర్చున్నాము. అన్ఫార్చునేట్లీ మేము మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి బయటకైతే వెళ్ళిపోయామండి. అది ఏంటో అని తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి మన డైరెక్టర్ దిల్ రాజు గారు అయితే వచ్చారు అండ్ సుమక్క కూడా వచ్చిందనమాట. నేను చిన్నప్పటి నుంచి సుమక్క షో ఈవెంట్స్ మొత్తం చూస్తూ ఉంటాను. నా బెస్ట్ అండ్ మంచి షో సుమక్క తీసిందంటే స్టార్ మహిళ అనమాట. స్టార్ మహిళకి వెళ్దామని ఎప్పటి నుంచో ఆశ. బట్ ఇప్పుడైతే షో తీసేసింది అక్క మాత్రం. ఆ రకంగా కలుసుకుందాం అనుకుంటే ఈ రకంగా ఈ ఈవెంట్ ద్వారా కలుసుకునే అవకాశం అయితే వచ్చింది నాకు. దూరం నుంచి చూస్తున్నా కూడా చాలా బాగా అనిపించింది. సుమక్క మాటల్లో మీరే వినండి అక్క ఏం మాట్లాడుతుందో. అంతేకాదు కేరళలో పుట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చారా? ప్రిపరేషన్ అవసరం లేదు. సుమా అంటే టెలివిజన్ అంటేనంతా ఆక్యుపై చేస్తారండి మన సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ అండి. సూర్య గారికి అండ్ దిల్రాజు గారికి, ప్రముఖులందరికీ కూడా నమస్కారం. జనరలీ నేనే ఈవెంట్స్ అన్నీ మైక్ తీసుకొని స్టేజ్ని కాస్త శుభ్రం చేసి మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈరోజు గెస్ట్గా
సుమక్క మాత్రం చాలా బాగా మాట్లాడారండి. అంటే యూట్యూబ్ గురించి చాలా మంచిగా చెప్పారు. యూట్యూబ్‌లో వచ్చే బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు మీరు ఒక మనిషి అని ఆలోచించండి అని బాగా చక్కగా చెప్పారనమాట. సో, మీ ఫ్యామిలీలో కూడా అందరూ మనుషులే ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ కామెంట్ చేసే ముందు మీరు కొంచెం ఆలోచించండి అని మంచిగా చెప్పారు సుమక్క మాత్రం. సో, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలి. ఆ లక్ ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలీదు. ఇంకా అందరూ సుమ్మక్కతో ఫోటో దిగుదామని కిందకొస్తున్నారండి. ఇంకా అక్కడైతే ఆపేశారనమాట. అందుకే నేను అలాగా సెల్ఫీ తీసుకున్నాను. సో, సుమ్మక్క వర్డ్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి నాకు మాత్రం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నారనమాట. అప్పటికే కడుపులో ఎలుకలు అన్నీ పరిగెడుతున్నాయి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ మేము త్వరగా చేసుకొని వచ్చాము కదా. ఇంకా నాకు మా ఆయనకి మాత్రం బాగా ఎలుకలు పరిగెడుతున్నాయని చెప్పి నేను మా ఆయన తినేసాము. ఆ తర్వాత అమ్మ అక్క వాళ్ళు తిన్నారండి. నాన్ వెజ్ పెట్టారండి, తెలుసా? తినేదో తెలుసు కదండి మీకు, వైజాగ్లో మన అక్క ఫేమస్ అనమాట. సో ఇవాళ అక్కని కలిసాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూడండి నేను ఇప్పుడు లక్ చేశాను. స్టార్ట్ అయిందా? చేతిలో ప్లేట్ ఉంది. కార్తీక దీపం సీరియల్లో చేశాను. దాంట్లోనేమో ఫిల్టర్స్ లేవు. నా మొహం ఏంటి? సో ఏమనిపించింది మీరే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అందరితో కలిసి అయితే వీడియో తీసుకున్నాను. అందరికీ హాయ్ చెప్పేశాను. వాళ్ళు చాలా అంటే క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా హాయ్ చెప్పారండి. అసలు వీళ్ళు ఇలా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. మనం హాయ్ చెప్తే ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారేమో అనిపించింది. బట్ నాకు సుచిత్ర అక్క మాత్రం నా చెయ్యి పట్టుకొని మరీ ఫోటో దిగారు. ఇదైతే చాలా మెమరబుల్ అనమాట. ఎట్ లాస్ట్ మేము ఉండలేకపోయాము, లేకపోతే నాకు ఆ మెడల్ వచ్చేది. ఇది వాళ్ళు తీసిన ఫోటో నాకు మెయిల్లో వచ్చింది అని స్క్రీన్ షాట్ తీసి మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. నేను ఇన్స్టాలో అన్నీ పోస్ట్ పెట్టుకుంటే వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారనమాట. ఇదైతే ఇంకా హైలైట్ నా లైఫ్లో మాత్రం. ఇలాగ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అలాంటిది నా లైఫ్లో కూడా ఇలా జరిగిందనమాట. బట్ నాకు ఎందుకో ఒక్కటే డిసప్పాయింట్, అదేంటి అని మెడల్ రాలేదని చెప్పి. నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా నాకు వచ్చేది. ఎందుకంటే మన ఛానల్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. సో మనకెందుకు రాదు అనిపించింది. ఏదో హడావిడిలో ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్ళిపోయామండి. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఇంకా రావాలి, నేను ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని నన్ను బ్లెస్ చేయండి. బట్ మెడల్ రాకపోయినా కూడా అందరి ఇన్ఫ్లుయెన్స్తో, అందరి యూట్యూబర్స్తో కలిసి ఒక చిన్న ఫోటో తీసుకొని ఒక మెమరబుల్ డేగా నేనైతే స్పెండ్ చేశాను కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట. ఈ వీడియో అందరు చూస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్, మీ శ్రావణ్ సిరి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.